from Sri Sai Degree College, Ramsam, and Padmavati Degree College, Narsanapeta. So, implementation of and or not gates used by NAND gate. So, ఈ NAND గేట్ ను ఉపయోగిస్తూ అండ్ ఆర్ నాట్ గేట్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే వాటి ద్వారా ఏ విధంగా మనం పొందుకోవచ్చు చెప్తాం. సో ఫస్ట్ నాట్ గేట్ ఎలా ఏర్పడుతుందో చూద్దాం. నాట్ గేట్. సో ఇప్పుడు మనం నాట్ గేట్ కావాలంటే దేని ద్వారా నాట్ గేట్ పొందుకోవాలంటే NAND గేట్ ద్వారా నాట్ గేట్ పొందుకోవాలి. సో NAND గేట్ సింబల్ ఆఫ్ NAND గేట్ ఈజ్ సో దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ NAND గేట్. సో ఈ సింబల్ ఆఫ్ NAND గేట్ లో యాక్చువల్గా మనకి నాట్ గేట్ వచ్చేసరికి ఇన్పుట్స్ ఎన్ని ఉంటాయంటే ఒకటే ఇన్పుట్ ఉండాలి, ఒకటే అవుట్పుట్ ఉండాలి. కానీ ఇక్కడ మనకి ఎన్ని ఇన్పుట్స్ వస్తున్నాయి NAND గేట్ లో 2 ఇన్పుట్స్ వస్తున్నాయి. కాబట్టి 2 ఇన్పుట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ 2 ఇన్పుట్స్ కూడా నేను జాయిన్ చేస్తాను, ఒకే ఇన్పుట్ గా తీసుకుంటాను. సో హియర్ ఏ ఇస్ ద ఇన్పుట్. సో ఏ ఏంటంటే 2 పార్ట్స్ గా డివైడ్ చేశాను. ఇది ఏ అవుతుంది, ఇది కూడా ఏ అవుతుంది. అంటే ఈ రెండు కూడా ఏ ఇన్పుట్స్ అనేవి దీనికి యాడ్ అవుతాయి. సో దీని నుంచి యాడ్ అయ్యాక మనకి ఇక్కడ NAND గేట్ వచ్చింది. NAND గేట్ y is equal to ఫార్ములా ఏంటి? a డాట్ b హోల్ బార్. అంటే ఇక్కడ ఏ ఇన్పుట్ a డాట్ a హోల్ బార్ గా రాస్తాం. ఇక్కడ మనకి ఏ ఇన్పుట్ రెండు రకాలుగా ఇది విడిపోతుంది కాబట్టి సో y is equal జనరల్ అయితే 2 ఇన్పుట్స్ a b తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఫార్ములా y is equal to a డాట్ b హోల్ బార్ అవుతుంది. కానీ ఇక్కడ తీసుకుంది ఒకటే ఇన్పుట్ తీసుకున్నాం కాబట్టి y is equal to a డాట్ a హోల్ బార్. సో a డాట్ a హోల్ బార్ మీన్స్ a డాట్ a means 0.00 or 1.1 is equal to 1. అంటే ఒక డిజిట్స్ మన బైనరీ డిజిట్స్ లో a డాట్ a అంటే రెండు కూడా 0 అయినా లేదా రెండు 1 అయినా మనకి ఏదైతే వస్తుందో ఏ అనే వస్తుంది. కాబట్టి a డాట్ a is equal to a, దానికి బార్ ఉంది. సో y is equal to a bar. This is the NAND గేట్. ఈ NAND గేట్ నుంచి మనం NOR గేట్ మనం పొందుకోవచ్చు. NAND గేట్ నుంచి NOR గేట్ మనం పొందుకున్నాం. సో ఫైనల్ మనకి ఈ NAND గేట్ ఉపయోగిస్తూ ఇక్కడ మనకి y is equal to a బార్ వచ్చింది. ఏ ఇన్పుట్ గా తీసుకుంటే ఏ బార్ అవుట్పుట్ వచ్చిందంటే దాన్ని మనం నాట్ గేట్ అని రాయొచ్చు. సో నెక్స్ట్ వన్ AND గేట్. సో AND గేట్ లో మనకి 2 ఇన్పుట్స్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ ఒక AB, this is a dot b whole bar. ఎందుకంటే ఇది NAND గేట్ ని అప్లై చేస్తాను. AB రెండు ఇన్పుట్స్, దానికి NAND గేట్ అప్లై చేస్తే a డాట్ b హోల్ బార్ అవుతుంది. సో మనకి NAND గేట్ నుంచి ఏ గేట్ పొందుకోవాలి? AND గేట్ పొందుకోవాలి. AND గేట్ అంటే ఎలా రావాలి? ఫార్ములా y is equal to a డాట్ b రావాలి. కానీ మనకి ఇప్పుడు ఏమొచ్చింది? a డాట్ b హోల్ బార్ వచ్చింది. కాబట్టి దీనికి ఇంకొక గేట్ ని యాడ్ చేస్తాం. సో ఇక్కడ మనం ఉపయోగించేవన్నీ కూడా NAND గేట్స్ మాత్రం ఉపయోగించాలి. సో దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ NAND గేట్. దిస్ ఇస్ ఆల్సో NAND గేట్. దిస్ ఇస్ ఆల్సో NAND గేట్. సో కాబట్టి ఇక్కడ NAND గేట్స్ మనం ఉపయోగించాలి. a డాట్ b ని ఇక్కడ ఒక NAND గేట్ అప్లై చేస్తాం. సో NAND గేట్ అప్లై చేస్తాం కాబట్టి దీని అవుట్పుట్ వాల్యూస్ ఏమవుతుంది? y is equal to సో దీనికి a డాట్ b హోల్ బార్ అనేది రెండు రకాలుగా ఇది విడిపోతుంది కాబట్టి a డాట్ b అంటే ఇది a డాట్ b హోల్ బార్ అవుతుంది, అలాగే ఇది కూడా a డాట్ b హోల్ బార్ అవుతుంది. అంటే రెండు కూడా a డాట్ b హోల్ బార్ అండ్ a డాట్ b హోల్ బార్ రెండు కూడా అప్లై చేస్తే a డాట్ b హోల్ బార్ ఇంటూ a డాట్ b హోల్ బార్. అండ్ టోటల్ కి NAND గేట్ అప్లై చేస్తుంది కాబట్టి ఇంకొక అడిషనల్ గా ఇంకొక బార్ అనేది a డాట్ b, ఇది a డాట్ b, ఇది a డాట్ b. NAND వచ్చిందంటే డాట్ అండ్ మొత్తానికి బార్ రావాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ రెండు కూడా సేమ్ నెంబర్స్ కాబట్టి a డాట్ b హోల్ బార్ డాట్ a డాట్ b హోల్ బార్ రెండు కూడా మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ కూడా a డాట్ b హోల్ బార్ అవుతుంది. దానికి ఇంకా అడిషనల్ గా ఇంకొక బార్ అనేది యాడ్ అయింది. సో ఏదైనా ఒక బైనరీ ని తీసుకొని దానికి 0కి బార్ చేస్తే 1 అవుతుంది, 1కి బార్ చేస్తే 0 అవుతుంది. దట్ మీన్స్ 0 డబుల్ బార్ ఈజ్ 0 అండ్ 1 డబుల్ బార్ ఈజ్ ఆల్సో 1. సో 0కి బార్ చేస్తే 1, 1కి బార్ చేస్తే 0. అంటే 0కి డబుల్ బార్ చేసాం అనుకో, రెండు సార్లు బార్ చేస్తాం అనుకోండి, 0 ఫస్ట్ ఒక బార్ అప్లై చేస్తే 1 అవుతుంది, 1కి ఇంకో బార్ చేస్తే 0 వస్తుంది.
అలాగే 1 బార్ అప్లై చేస్తే 0 అవుతుంది, 0కి ఇంకో బార్ అప్లై చేస్తే 1 వస్తుంది. కాబట్టి ఏ డాట్ బి డబుల్ బార్ వచ్చిందంటే దాని ఆన్సర్ ఏంటంటే ఏ డాట్ బి. ఎందుకంటే 2 బార్స్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ ఫైనల్గా ఈ వాల్యూని ఇక్కడ ఆన్సర్ వస్తుంది కాబట్టి ఏ డాట్ బి. సో దిస్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి మీన్స్ ఆపరేషన్ ఆఫ్ ది అంటే. సో ఈ విధంగా మనం NAND గేట్స్ని ఉపయోగిస్తూ AND గేట్ని మనం పొందుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ OR గేట్. సో ఈ OR గేట్ని NAND గేట్స్ ఉపయోగించి OR గేట్ ఏ విధంగా పొందుకోవచ్చు. సో ఒకసారి పాస్ అయిపోతారు. సో నెక్స్ట్ OR గేట్. OR గేట్ వచ్చేసరికి OR గేట్లో ఇక్కడ మనం 3 AND గేట్స్ యూజ్ చేస్తాం. ఆ 3 AND గేట్స్లో ఫస్ట్ ఏ AND గేట్ తీసుకుంటాం. ఏ AND గేట్ ఏకి ఒక ఇన్పుట్ తీసుకొని ఏకి NAND గేట్ అప్లై చేస్తారు. NAND గేట్ అప్లై చేస్తాం. NAND గేట్ అప్లై చేసరికి ఏ అనేది ఏ బార్గా కనబడుతుంది. అలాగే బి ఇన్పుట్ని NAND గేట్ అప్లై చేస్తారు, అది బి బార్గా మారుతుంది. సో ఇప్పుడు ఏ బార్ బి బార్ ఆ రెండింటిలో కూడా ఇంకొక NAND గేట్ని ఇన్పుట్గా తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే y ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ NAND గేట్ కాబట్టి డాట్ రావాలి, బి బార్ NAND గేట్ ఉంది కాబట్టి టోటల్గా హోల్ బార్ రావాలి. సో ఏ బార్ డాట్ బి బార్ హోల్ బార్ మీన్స్ ఏ ప్లస్ బి. ఇక్కడ మనకి ఏంటంటే దీనికి డిమోర్గన్స్ థియరీ ఆధారంగా ఏ డాట్ బి హోల్ బార్ ఈజ్ అకార్డింగ్ టు డిమోర్గన్ థియరీ a bar dot b bar is equal to a plus b bar. A bar dot b bar is equal to a plus b whole bar. అంటే దీని ప్లేస్ లో ఏమొస్తుందంటే a plus b whole bar వస్తుంది. ఏంటి అడిషనల్ ఇంట్లో ఉంటుందంటే ఇంకొక బార్ ఉంది. సో ఇక్కడ 2 బార్లు కూడా మనకి క్యాన్సిల్ అయిపోతే ఫైనల్ గా ఆన్సర్ y is equal to a plus b. సో y is equal to a plus b వచ్చిందంటే అది OR గేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం NAND గేట్ ని ఉపయోగిస్తూ NOT గేట్ ని AND గేట్ని అలాగే OR గేట్ని ఈ 3 రేట్లు కూడా మనం పొందుకోవచ్చు. సో అలానే ఈసారి ఏం చేద్దామంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ AND OR NOT గేట్స్ బై యూజింగ్ NOR గేట్. సో NOR గేట్ ఉపయోగిస్తూ AND OR NOT ఏ విధంగా పొందుకుంటాం. ఇంతవరకు NAND గేట్ ఉపయోగిస్తూ NOT AND OR గేట్స్ మనం ఏ విధంగా వచ్చాయో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు NOR గేట్ని ఉపయోగిస్తూ AND OR NOT గేట్లు ఏ విధంగా వస్తాయో మనం చూద్దాం. సో ఫస్ట్ NOT గేట్. సో ఈ NOT గేట్లో NOT గేట్ ద్వారా మనం పొందుకోవాలి కాబట్టి మనకు కావాల్సిన NOR గేట్ మనం యూజ్ చేస్తుందని కూడా NOR గేట్స్ని యూజ్ చేయాలి. సో దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ NOR గేట్. సో NOR గేట్ మీన్స్ ఏమవ్వాలి, ఏ ఇన్పుట్ అయితే ఏ బార్. సో ఇది NOR గేట్. NOR గేట్ వచ్చిందంటే ఏ బార్ ప్లస్ రావాలి, ఎందుకంటే NORలో ఆర్ ఉంది, ఆర్ ఉందంటే ప్లస్ ఎడిషన్ వస్తుంది. నెక్స్ట్ n వచ్చింది కాబట్టి బార్ రావాలి, నాట్ వస్తుంది కాబట్టి బార్ వస్తుంది. అంటే ఏ ప్లస్ ఏ హోల్ బార్. ఏ ప్లస్ ఏ హోల్ బార్ మీన్స్ 0 ప్లస్ 0 is equal to 0 or 1 plus 1 is equal to 1. అంటే a plus a is equal to also 1. ఇది బూలియన్ ఆల్జీబ్రా బేస్ చేసుకుంటూ మనం రాస్తాం. సో a plus a is equal to a bar కాబట్టి bar y is equal to a bar. This is the NOR gate. And the second one ఈసారి సెకండ్ గా OR గేట్ తీసుకుంటాం. OR గేట్. సో NOR గేట్ నుంచి OR గేట్ ఏ విధంగా పొందుకోవచ్చు. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన NOR గేట్. సో ఇక్కడ కూడా నేను NOR గేట్ యూజ్ చేస్తాను. సో AB 2 ఇన్పుట్స్ NOR గేట్ అప్లై చేస్తే A బార్ ప్లస్ B బార్ అవుతుంది. సో దిస్ ఈజ్ A బార్ ప్లస్ B బార్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో A బార్ ప్లస్ B బార్. సో A బార్ ప్లస్ B బార్, A బార్ ప్లస్ B బార్ అండ్ రెండింటి మధ్యలో NOR గేట్ ఉంది కాబట్టి NOR అంటే ప్లస్ రావాలి అండ్ బార్ అప్లై చేయాలి. ఎందుకంటే NOR లో R ప్లస్ NOT గేట్, R గేట్ ఉంటుంది అండ్ R గేట్ అంటే ప్లస్ వస్తుంది, NOT గేట్ అంటే బార్ రావాలి. Therefore A plus B bar plus A plus B bar. A plus B కి అంటే A plus B లో ఒక వాల్యూ అనుకోండి, అంటే 0 అనుకోండి. A plus B కూడా 0 అంటే 0 plus 0 is equal to 0. లేదా A plus B 1 అనుకుంటే A plus B కూడా 1, 1 plus 1 equal to 1. Therefore A plus B bar plus A plus B bar is equal to A plus B bar. అండ్ ఇంకొక బార్ పైన కాబట్టి బార్ పెడతారు. సో రెండు బార్లు క్యాన్సిల్ అయిపోయింది. ఆన్సర్ y is equal to A plus B. This is OR gate. And
ఈసారి నార్ గేట్ నుంచి AND గేట్ డివైడర్గా తీసుకుంటాం. సేమ్ ఇదే డయాగ్రామ్ యూజ్ చేసుకుంటూ నేను నార్ గేట్ తీసుకుంటాను. సో ఏ దిస్ ఈజ్ ఏ బార్, బి బార్. సో రెండింటిలో కూడా నేను ఏంటంటే ఈసారి నార్ గేట్ అప్లై చేస్తాను. నార్ గేట్ అప్లై చేస్తాను అంటే రెండింటి మధ్యలో ప్లస్. సో ప్లస్ వచ్చిందంటే సో డి మోర్గన్స్ థియరీలో సో 2 థియరమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏ డాట్ బి హోల్ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ బార్. అండ్ ఇంకొక థియరం కూడా ఉంది, ఇంకొక లా, అదేంటంటే ఏ బార్ ప్లస్ బి బార్ ఇస్ ఈక్వల్ టు ఏ డాట్ బి హోల్ బార్. A bar plus B bar is equal to A dot B whole bar. సో ఇక్కడ చూడండి A bar plus B bar వచ్చింది. ఈ పైన ఉన్న బార్ విడిచిపెట్టండి. A bar plus B bar వచ్చింది. దాని ప్లేస్లో ఏ రాయొచ్చు అంటే A డాట్ B బార్ అని రాయొచ్చు. అండ్ ఇంకొక బార్ పైన కాబట్టి ఆ బార్ని యాడ్ చేస్తాం. దేర్ఫోర్ ఇక్కడ మనకు 2 బార్స్ వస్తున్నాయి. ఈ 2 బార్స్ కూడా క్యాన్సిల్ అయితే ఆన్సర్ A డాట్ B. సో దిస్ ఈస్ AND గేట్ ఫ్రమ్ ది నార్ గేట్. సో ఈ విధంగా మనం నార్ మరియు NAND గేట్స్ని ఉపయోగిస్తూ AND గేట్ని, ఆర్ గేట్ని, నాట్ గేట్ని మనం రాబట్టవచ్చు. ఈ విధంగా రాబట్టగలిగాం కాబట్టి వీటిని మనం ఏమంటామంటే యూనివర్సల్ గేట్స్ అని